ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలపై చర్చించడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం, స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా నేనే వాళ్ళను వినడానికి, వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు. ఏ ఒక్క మేలు చేయలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తున్నామంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు. ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు 45 మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు. న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు. ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చెయ్యబోము అని వాళ్ళు పార్లమెంట్లో చెప్పిన మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ. ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు.
సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మాకేమో అనుమతులు ఉండవు, మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు. ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం. బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకు అర్థమవుతుందో లేదో, మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా ఇదే బీజేపీకి, ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు. ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు. మానవత్వం గురించి అర్హత లేదా? ఎందుకండి, నాకెందుకు లేదు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి. నాకెందుకు లేదు మానవత్వం? నేనేం చేశానని నాకు మానవత్వం లేదు? మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి? అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు పూర్తి చేయలేదో అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు. క్రియేట్ చేసుకోవాలని చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో, నేను ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఇక్కడ ఏదో రాజ్యాలు ఏలడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అవసరమయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది, అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక, ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం. చేయటం లేదేమో, అలా కూడా అయి ఉండొచ్చుగా, అలా కూడా అయి ఉండొచ్చుగా. మరి మీరు చెప్తున్నారు కదా తాళీ బజావ్ అనే కార్యక్రమము సూపర్ 6